అక్కడ ఏం జరగబోతుందో మీకు వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూసేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మా గిరిజన కొండ ప్రాంతాల్లో పనిచేసే గుర్తు పని ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వీడియోకి వెళ్ళక ముందు చిన్న హెచ్చరిక ఏంటంటే, మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు మాకు 200 సబ్స్క్రైబర్స్ ఉన్నాము. అదేవిధంగా ఇంక ముందు మేము పెట్టే వీడియోస్ మాకు సపోర్ట్ రావాలంటే మీ నుంచి చిన్న సహాయం అనేది మాకు అవసరం. ఇప్పుడు మీరు చూసిన వెంటనే లైక్ చేసి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్లో ఒక కామెంట్ చేయండి. అంటే మేము ఎలా చేస్తున్నాము అంటే మోటివేట్గా, అంటే బాగుందో లేదో అనేది మీరు మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. అదేవిధంగా మేము పెట్టే వీడియోలన్నీ మీకు వెంటనే తెలియటానికి మేము డిస్క్రిప్షన్ లింక్లు అన్నీ ఇస్తున్నాము. అదే వాట్సాప్ ఛానల్ అవని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవన్నీ, అవన్నీ మీరు ఫాలో అవుతే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే తెలుస్తాయి. అవన్నీ మాకు ఏంటంటే మోటివేటివ్గా ఉంటాయి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. సరే, లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేము చేసే గుర్తు పనుల గురించి ముందుగా తెలుసుకునే ముందు, ఎటువంటి గుర్తు పనులు మా గిరిజనలో ఎక్కువగా పనిచేస్తారు, ఎలాంటి రీతుల్లో పనిచేస్తారు, దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి ఒక రైతు అనమాట పని చెప్తే కొందరు కూలీలు వెళ్తారు. అదే మా గిరిజనులు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి కూలీలు అంటే డబ్బులు ఇచ్చేసి, అదొక రీతి. రెండవ రీతి ఏంటంటే, ఎక్కువగా క్రైస్తవులు ఇది పాటిస్తారు. అంటే ఈ విధానంలోకి వెళ్తారు. అది ఎలాగంటే, ఇది ఒక సంఘం ఉంటుంది అన్నమాట. పల్లీలో ఒక సంఘం ఉంటుంది. సంఘం అంతా ఒక ఊరు అనమాట. ఆ ఊర్లోని ఎవరైతే పని ఇవ్వాలనుకుంటున్నా అంటే, వాళ్ళ కొండలోని ఏదైనా పని చేయించాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘం తరపున మాట్లాడేసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి పని అడుగుతారనమాట. పని ఈ వారంలో నాకు ఒకరోజు నాకు పని కావాలి, అదే కూలి గుర్తు పని చేయించాలనేసి అంటే, అప్పుడు కొందరు వెళ్తారు. వాళ్ళు ఏంటవుద్దంటే, ఆ పని చెప్పిన వాళ్ళు అనమాట ఆ సంఘంకి డబ్బులు ఇచ్చేస్తారు. ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళేమో వాళ్ళు కూడా సంఘంకి ఇచ్చేస్తారు. ఇది ఎవరికి వెళ్ళదు, ఇది సంఘానికి చెందుద్ది. మూడోది వచ్చేసరికి ఏంటంటే, ఇది క్రిస్తువులు వాళ్ళకు చేసుకునే విధంగానే ఉంటుంది. అదేంటంటే, కొందరు పాస్టర్లు ఉంటారు. మా గిరిజనలో కొందరు పాస్టర్గా ఎదిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తారు. దీనికి ఎవరు డబ్బులు పుచ్చుకోరు, అంటే ఎవరు డబ్బులు తీసుకోరు. అది ఒక సహాయంగా అనమాట, సహాయ సేవలాగా ఉంటుంది. ఇంకా నాలుగోది వచ్చేసరికి వాళ్ళ సంఘంలోనే కొందరు, అంటే కొన్ని ఊర్లో అయితే వాళ్ళు సంఘం తరపున ఒక కొండలు తీసుకుంటారు. ఆ కొండల్లోని తీసుకొని ఊరోళ్ళ అంటే అప్పుడప్పుడు క్లీనింగ్ కావని, లేకపోతే పిక్కులు తీయట కావని, లేకపోతే పైన తీయట కావని, ఏదైనా సరే అది ఊరోళ్ళందరూ కలిసి వెళ్ళి పని చేసి వచ్చేస్తారు. అది ఏది డబ్బులు అనేది తీసుకోరు. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ గుర్తు పని గురించి చెప్తున్నానంటే, మేము ప్రజెంట్ మా సంఘం తరపున కొండకు గుర్తు పని వెళ్ళాము. దాని గురించి మీకు అదే అక్కడ ఎలా చేసాము, ఏ విధంగా చేస్తున్నాము, మా కష్టాలు ఏంటి, అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాము. ప్రజెంట్ అయితే మా ఊరిలో అదే ప్రజెంట్ అయితే దసరా కాబట్టి కొందరు యూత్ వచ్చారు. అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు పనిచేసేటప్పుడు. దాన్ని చూసుకొని మీరు బ్యాడ్గా థింక్ చేయొద్దు. అంత చదువుకున్న వాళ్ళు కూడా ఏంటి పని చేస్తున్నారు ఏంటి అలాగనేసి బ్యాడ్గా తీసుకోవద్దు. ఓకే గైస్, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇంకా మా ఊరికి వచ్చేసరికి అయితే మేము పొద్దున్నే 7 గంటలకే కొండకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే నేను కొండకి చేరేసరికి ఆల్రెడీ మొదలు పెట్టేశారు మా వాళ్ళు. అప్పటికి నేను లేట్ అయిపోయాను. అక్కడ మీరు ఒకటి గమనించాలి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, స్పెషల్గా నేను ఒక వీడియోగ్రాఫర్ని పెడదాం అనుకున్నాను, అవ్వలేదు. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలతో సహా, అంటే మా యూత్ వాళ్ళు అందరూ వచ్చేసారు కాబట్టి ఎవరు వీడియోగ్రాఫర్ పెట్టలేకపోయాను. అందుకే నేను అప్పుడప్పుడు గ్రాఫ్ తీస్తూ అలా తీయడం జరిగింది.
ఇంకా అక్కడ మీకు అర్థమైపోతుంది మేము తుప్పులతో యుద్ధం చేస్తున్నాము కఠినంగా. ఎందుకంటే అక్కడ ముళ్ళులు ఉన్నాయి, చాలా కఠినమైన మొక్కలు కూడా ఉన్నాయి. అక్కడ మేము ప్రతిరోజు పని చేస్తున్నాం కాబట్టి సులభంగా అనిపిస్తుంది చూడడానికి. నిజానికైతే చాలా కష్టము. అంటే మెయిన్గా వీడియో ఏం రాలేదంటే కష్టపడినప్పుడు అంతగా కవర్ చేయలేదు. ఈసారి నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా కవర్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఖచ్చితంగా. అది మాత్రము మేము పనిచేసే మధ్యలో కూడా అప్పుడప్పుడు పాములు అనేది కూడా ఎదురొస్తూ ఉంటాయి. చూడండి ఎలాంటి పాము దొరికిందో మాకు. ఇంకొక పాము కూడా మీకు చూపిస్తాను, స్కిప్ చేయకండి. మీరు అక్కడ చూసినట్లయితే అందమైన కొండల నడుమ మేము పనిచేస్తున్నాము. చుట్టుపక్కల ఎలాగున్నాయి కొండలు చూడండి. చుట్టంతా కొండలే కొండలు, అడవిలా కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కొండలే. ఆ కొండల మధ్య మేము పని చేస్తున్నాం. చూడండి ఎంత హాయిగా ఉందో. పని చేయడానికి కూడా పని చేసేటప్పుడు కూడా చెమట కూడా వేయదు. అంత హాయిగా అంత సులభంగా చేయొచ్చు. అదేవిధంగా మేము భోజనం చేసే సమయంలో ఇలా ఖాళీ కూర్చుంటూ సరదాగా మాట్లాడుకుంటాం. నేను మామూలుగా మా వాళ్ళతోనే సరదాగా యూట్యూబ్ అంటే మన యూట్యూబ్ గురించి మాట్లాడదామనేసి ప్రయత్నించాను. అయినా సరే అందరూ మొహమాట పడేసి ఎవరు మాట్లాడలేదు. అప్పటికే అందరికి అడుగుతున్నాను ఏదో ఒక మాట్లాడండి మీ గురించి అయినా సరే అనేసి ప్రయత్నించా కానీ ఎవరు మాట్లాడలేకపోయారు. కానీ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అలా అడిగినప్పుడు వాళ్ళు ఎంతో నవ్వటం వల్ల సరదాగా ఉండేది. అందరు అడుగుతున్నాను అప్పటికే మా చెల్లెలు, మా బావలు, మా అన్నయ్యలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే. వాళ్ళందరూ చదువుకుంటున్నారు. కొందరైతే చదివేసి ఆపేసి పని చేసుకుంటున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. ఇలాగుంటాయి మా గిరిజనుల బ్రతుకులు, అలాగుంటాయండి. నేనైతే మా గిరిజనుల గురించి ఒక విషయం తెలిసాక చాలా గర్వపడుతున్నా. అదేమిటంటే ఎక్కువగా ముసలైన వాళ్ళు కూడా అంటే వృద్ధులు కూడా అవని అంటే చాలా పాత వయసుల్లో అయిన వాళ్ళు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడతారంటే వచ్చేస్తారనమాట వాళ్ళు. ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది అది సెకండరీ కానీ అలా పని చేయడానికి ముందుకు వస్తారనమాట. ఎక్కువగా ముసలి వాళ్ళు వస్తారు. యూత్ అంటే ఎలాగో తెలిసిందే కదా, చదువుకోవడానికి ఎక్కువగా వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ అంతగా అంటే ఇంట్లో ఉండేటప్పుడు చేస్తారు. మరి చదువుకోవడానికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు చేస్తారు. ఎక్కువగా చేసేదైతే మా గిరిజనలో ముసలి వాళ్ళు ఎక్కువగా మళ్ళా ఇంట్లో ఉండేటోళ్ళే బాగా పని చేస్తారండి. మళ్ళీ మేము పని చేసేటప్పుడు అదే గడ్డి పిచ్చి మొక్క తీసేటప్పుడు పైనాపిల్స్, జునుములు రకరకాల అవసరమైన మొక్కలు ఉంటాయి. అవి పాడవకుండా తీయాలన్నమాట మొక్కలనేది. అంటే దాని పక్కన ఉంటాయి కష్టంగా ఉన్నా సరే వాటికి ఇబ్బంది కలగకుండా మనం పనికిరాని మొక్కలనేది అది తుప్పలనేది తీయాలన్నమాట. మీరు అక్కడ గమనించినట్లయితే నేను మొక్క తీస్తుండగా నా ఊళ్ళో చెత్త అంతా పడిపోయింది. అంటే మొక్క పైన తీసినప్పుడు పడిపోయింది. చూడండి ఎలా ఎంత కష్టంగా ఉంటుందో మా పనులు అనేది. మా గిరిజనుల్లో అప్పటి నుంచి ఉండేవాళ్ళు ఎక్కువగా చెప్పులు లేకుండా పని చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు వేసుకోరన్నమాట. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కొండకి వెళ్ళినా సరే సిటీకి వెళ్ళినా సరే అలాగే ఉంటారు. మేమైతే చూడండి ఎలాగున్నాము, షూ వేసుకొని వచ్చామన్నమాట. మేము ఇప్పుడు వాళ్ళం కదా. గాపు తీసిన తర్వాత మధ్యలో
ఈ విధంగా కర్రలు అనేది నరుక్కుంటూ ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే మేము గ్యాస్ యూజ్ చేసినా సరే ఎక్కువగా పొయ్యిలోనే వండుకుంటాం కాబట్టి ఇలా కర్రలు అనేది కూడబెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాము. కర్ర లేకపోతే మా బ్రతుకులు అనేది శూన్యం. సవక అనమాట. సవక సవక మా గిరిజనుల బ్రతుకు అంటేనే సవక. ఈ కర్రలతోనే మా బ్రతుకు. ఎక్కువగా కర్రలు అనేది అవసరం అన్నమాట. ఆ విధంగా కర్రలు అనేది కూడబెట్టుకొనేసి పని అయిపోయాక అంటే గుట్టు పని ఓవరాల్గా రోజంతా అయిపోయిన తర్వాత ఇలాగ కూడబెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో ముందు ముందు వస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటూ ఉండండి. జై హింద్.